నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పాలి, రివెంజ్ తీర్చుకోవాలి అని. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. 1965లో యుద్ధం జరిగింది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధాన్ని చూసాం. ఆ తర్వాత పుల్వామా దాడి చూసాం 2019 అనుకుంటా. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు తాజాగా పహల్గామ్లో పెద్ద ఉగ్రవాద దాడిని చూసాం. అమాయకులైనటువంటి దాదాపు 26 మంది 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని భారత్ ఏమైనా గుణపాఠాలు నేర్చుకుందా? ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ పెహల్గామ్ ఘటన నుంచి, ఈ దాడి నుంచి భారత్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి? దీని గురించి క్లుప్తంగా మాట్లాడుతూ నాతో జాయిన్ అవుతున్నారు రచయిత, సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. సుధాకర్ గారు, ఇప్పుడు గతంలో మనకి పాకిస్తాన్కి మనకి కొన్ని 1965 వార్ కానివ్వండి, కార్గిల్ వార్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి. వీటి నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా గుణపాఠాలు? నెంబర్ 1. రెండోది, ఈ తాజాగా జరిగినటువంటి ఈ పెహల్గామ్ దాడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి? రాజుగారు, వాస్తవానికి ప్రతి సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకోవడం అనేది తెలివిమంతుల లక్షణము. ఆ రకంగా గుణపాఠం నేర్చుకోలేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే చక్రంలో తిరుగుతూ ఉంటారు. అదే దెబ్బను పదే పదే తింటారు. ఒకసారి దెబ్బ తింటే నీ ఎదుటివాడి తప్పు అవుతుంది, రెండోసారి దెబ్బ తింటే నీ తప్పు. ఆ తర్వాత పదే పదే దెబ్బలు తింటున్నారు అనుకోండి, తప్పు మీదే అవుతుంది, కొట్టేవాడిని కాదు. ఎందుకంటే కొట్టడం వాడి నైజం. తట్టుకోవడము లేదా ఎదురుదాడి చేయటము లేదా ఆత్మరక్షణ చేసుకోవడం అనేది మన కర్తవ్యం. భారతదేశం ప్రతి యుద్ధం నుంచి నేర్చుకుంది. నిజానికి దేశ విభజన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం సైన్యం అవసరం లేదండి. మీకు తమాషా ఉదాహరణ చెప్తున్నాను. సైన్యం అవసరం లేదంటుంది. జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి మిలిటరీ ప్లాన్స్ తీసుకుని మిలిటరీ అధికారులు వెళ్తే, నాకు అసలు మిలిటరీ అవసరం లేదు నా దేశానికి, నేను పోలీసులతో శాంతి భద్రతల్ని కాపాడుతాను, నాకు మిలిటరీ అక్కర్లేదని వినలేదు. బ్రిటిష్ అధికారులు దీన్ని తమ యొక్క పుస్తకాల్లో దీన్ని రాశారు. అలా అన్నటువంటి ఆగస్టు 1947లో నెహ్రూ ఈ మాట అన్నాడు. అక్టోబర్ 22వ తారీఖున భారత సైన్యాన్ని బతిమలాడి, బాబు వెళ్ళండి యుద్ధం చేయండి అంటే కశ్మీర్లో 1947 to 1948 వరకు 1 year యుద్ధం చేయవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కశ్మీర్ మన చేతుల్లో ఉండడానికి కారణము మన సైన్యం. కాబట్టి నెహ్రూ గారు కూడా గుణపాఠం కొద్దిగా నేర్చుకున్నారు. కానీ 1962 చైనా యుద్ధంలో గుణపాఠం నేర్చుకోలేదు. ఎటువంటి సంసిద్ధత లేదు సైన్యానికి. కనీసము మంచులో వెళ్ళేటటువంటి బూట్లు లేవు. వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ లో, లద్దాఖ్ లో యుద్ధం చేయమన్నారు. చలికి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య. కాబట్టి దిండ్లను వాళ్ళు ఛాతీకి కట్టుకుని దిళ్ళు చలిని కాచుకుంటూ యుద్ధం చేశారు మన సైనికులు 1962లో. ఇవన్నీ కూడా ది హిమాలయన్ బ్లండర్ అని బ్రిగేడియర్ దాల్వి రాసినటువంటి ఒక పుస్తకంలో ఉందండి. బ్రిగేడియర్ దాల్వి రాసిన హిమాలయన్ బ్లండర్ ఆ పుస్తకం పేరు. పుస్తకంలో ఆయన స్వయంగా ఆయన యుద్ధబందీ అయ్యారు. కాబట్టి ప్రతి యుద్ధం నుంచి భారతదేశం పాఠాలు నేర్చుకుంది. 65 యుద్ధం వచ్చే నాటికి మన దేశం ఒక ఫైటింగ్ ఫిట్ ఆర్మీగా మారింది. 65 మనం పాకిస్తాన్ ని దెబ్బతీశాం. పాకిస్తాన్ దగ్గర సేబర్ జెట్స్, ప్యాటర్న్ ట్యాంక్స్ ఉన్నాయి. మోస్ట్ మోడర్న్ జెట్స్ తర్వాత ట్యాంక్స్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ ని మన నాట్ విమానాలు, మన ఇండియాలో తయారైనటువంటి వైజయంతి ట్యాంక్స్ మొత్తం యుద్ధంలో ఓడించినాయి. 1971కు వచ్చేటప్పటికి పాకిస్తాన్ కి అమెరికా మద్దతు ఉంది, అయినప్పటికీ మనం కొట్టగలిగాం. కాబట్టి ప్రతి యుద్ధం నుంచి మనము, ప్రతి సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. ఒక ప్రధానమంత్రిని సెక్యూరిటీ గార్డు చంపేసిన తర్వాత వివిఐపి ప్రోటోకాల్ మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి రైట్ కంట్రోల్ ఎలా చేయాలి, బ్యారికేడింగ్ ఎలా చేయాలి, సివిలియన్ అన్రెస్ట్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఉగ్రవాదాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, మౌంటైన్ వార్ఫేర్ ఎలా చేయాలి, అడవుల్లో ఫారెస్ట్ జంగల్ వార్ఫేర్ ఎలా చేయాలి. భారతదేశము ప్రతి సంఘటన నుంచి పాఠం నేర్చుకుంది. మిజోరాంలో జంగల్ వార్ఫేర్ నేర్చుకుంది. ఈరోజు వైరంగ్టే అనేటువంటి ప్లేస్ లో మిజోరాంలో ది స్కూల్ ఆఫ్ జంగల్ వార్ఫేర్ ఉంది. అట్లాంటిదే ఇంకొక జంగల్ వార్ఫేర్ కి సంబంధించింది మనకి కాంకేర్ లో ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది. కాబట్టి ప్రతి యుద్ధం నుంచి భారతదేశం ప్రతి సంఘటన నుంచి పాఠం నేర్చుకుంటుంది. నేర్చుకుంటున్నది కాబట్టే 2014కి ముందు జరిగినటువంటి ఈ టెర్రరిస్టు సంఘటనలు ఇప్పుడు జరగట. ISI లేకపోతే ఉగ్రవాద సంస్థలు, మతోన్మాద సంస్థలు బాంబు పెట్టాలనుకునే ముందే అరెస్ట్ అయిపోతున్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో సగటున
ఒక ఉగ్రవాది ఆయుష్ ఎంత, వాడు తుపాకీ చేతపట్టి నేను ఉగ్రవాదిని ప్రకటించిన తర్వాత 6 నెలలు కూడా జీవించగలడు స్థానికుడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు 1 ఏడాది పాటు. కాబట్టి ఇవన్నీ గుణపాఠాలు నేర్చుకోవడం వల్ల సాధ్యమైంది. భారతదేశము ఈ విషయంలో చాలా క్విక్ లెర్నర్, అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఓకే, అయితే సుధాకర్ గారు, మంగళవారం జరిగినటువంటి దాడిలో ఒక ఉగ్రవాది ఒక మహిళను పట్టుకొని నన్ను కూడా చంపేసేయంటే నా భర్తను చంపేశారు కదా అని చెప్పినప్పుడు అతను వెళ్ళి మోదీతో చెప్పుకోండి అనేటువంటి మాట అనడము ఏం చెప్తోంది? ఇది భారత్పై ద్వేషమా, కోపమా, లేకపోతే మోదీ గారి మీద ద్వేషమా, ఎలా చూడాలి? లేకపోతే రెండు ఉన్నాయా? అది చాలా పెద్ద స్టేట్మెంట్, అది చాలా పెద్ద మాట. అది అన్నిటి కాంబినేషన్, మూడిటి కాంబినేషన్. భారతదేశము పైన ఉన్నటువంటి ద్వేషం, భారతదేశానికి మోదీ వంటి సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడు పోతే ఏమన్నా పరిస్థితి బాగుపడుతుందేమో అని అన్నటువంటి నాయకుడి పట్ల ద్వేషము, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని సగటు పాకిస్తానీ ఏమంటాడంటే ये सब बनिया लोग है, లాలా है, అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇండియన్స్. ఎందుకంటే పంజాబ్ లో వాళ్ళు చూసింది లాలాల్ని, కాబట్టి వీళ్ళంతా లాలాసి, వీళ్ళు ఏం యుద్ధం చేస్తారు, ఇలాగ మనం తుపాకీ పట్టంగానే వాళ్ళు నాశనం అవుతారు అంటున్నారు. 65లో, అదేవిధంగా 48లో, తర్వాత 71లో, సియాచిన్ లో 1984లో, కార్గిల్ 1998లో మన సైనికులు తమ ప్రతాపాన్ని చూపించారు. కాబట్టి వారికి హిందువుల పట్ల కూడా ద్వేషం. పాకిస్తాన్ ఏర్పాటే హిందూ ద్వేషం ఆధారంగా జరిగింది. హిందువులు ముస్లింలు ఒక జాతి కాదు అన్నదే దాని ద్విజాతి సిద్ధాంతం అంటారు. అది పాకిస్తాన్ పునాది. ఆ మాట మీరు నేను అనక్కర్లేదు, ద్విజాతి సిద్ధాంతమే మా దేశపు పునాది అని జనరల్ ఆసిం మునీర్ వారు చెప్పాడు. 2 దేశాలు ఏర్పడి 75 సంవత్సరాలు అయిన తరువాత కూడా పాకిస్తాన్ లో హిందువులు 1% కన్నా తక్కువ ఉన్నప్పటికీ, అసలు లెక్కలోకి లేనంత తక్కువ జనాభా ఉన్నప్పటికీ హిందువులు మా ప్రధాన శత్రువులు, వారితో పాటు మేము కలిసి జీవించలేము అని ఆసిం మునీర్ ఇప్పటికీ అంటున్నాడంటే పాకిస్తాన్ కేవలం హిందూ ద్వేషం మీదే ఆధారపడి పనిచేస్తుందన్నది మనం గుర్తుంచుకోవాలండి. చివరిగా ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఘటనకు ఇంటెలిజెన్స్ని మనం ఏమన్నా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందా? భద్రతా వైఫల్యము ఏం చెబుతోంది మనకి? ఇది ఎలాంటి ఇండికేషన్, ఒక హెచ్చరికలాగా చూడాలన్నా? ఈ యొక్క సంఘటన నుంచి భారత్, మన ప్రభుత్వం కానీ లేదా మన సైన్యం కానీ ఏం నేర్చుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గా భావించడం లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వాస్తవానికి పోలీస్ ఇన్స్టలేషన్స్ కానీ, మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టలేషన్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, వివిఐపీలను కానీ టార్గెట్ చేస్తారు అన్నది సర్వసాధారణంగా మనం ఊహిస్తాం. అయితే ప్రస్తుతం ఉగ్రవాదం ఎంత తిరోగమనంలో ఉందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొట్టమొదట 2016-17లో వాడు దాడి చేసినప్పుడు పఠాన్కోట్ లో మిలిటరీ బేస్ మీద దాడి చేశారు. 2017 ఆ ప్రాంతంలో దాడి చేసినప్పుడు సుంజువాన్ లోని సిఆర్పిఎఫ్ బేస్ మీద, జమ్మూలో సుంజువాన్ అనే ప్రాంతం ఉంది, అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బేస్ మీద దాడి చేశారు. ఆ తర్వాత దాడి సిఆర్పిఎఫ్ కి చెందినటువంటి కాన్వాయ్ మీద పుల్వామాలో చేశారు 2018-19 ప్రాంతంలో. ఇప్పుడు ఎవరి మీద దాడి చేశారు? మిలిటరీ కాదు, మిలిటరీ స్థావరం కాదు, మిలిటరీ కాన్వాయ్ కాదు, సిఆర్పిఎఫ్ కాదు, దాని కాన్వాయ్ కాదు. ఏదో హాయిగా ఆడుతూ టీలు టిఫిన్లు తింటూ సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ ఉన్నటువంటి నిరపరాధులైనటువంటి, నిరాయుధులైనటువంటి, తిరిగి రెస్పాండ్ కాలేనటువంటి అమాయక ప్రజానికంపై దాడి చేశారు. దీన్ని బట్టే ఉగ్రవాద గ్రాఫ్ ఎలా పడిపోతుందో మీరు చూస్తారు. కాబట్టి దీనిలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కన్నా పాకిస్తాన్ యొక్క డెస్పరేషన్ నాకు కనిపిస్తుంది. ఏదో ఒక పెద్దది చెయ్యాలి. ఏం చేయాలి? మిలిటరీ కొడితే వాడు మళ్ళీ కొడుతున్నాడు. సరిహద్దులో బాంబులు పేలిస్తే ఒక గన్ను పేలిస్తే వాడు 50 గన్ను పేలుస్తున్నాడు భారత్. లేకపోతే పుల్వామా చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాడు. కాబట్టి సాధారణ పిల్లా పాపలతో ఆడుకునేటటువంటి సామాన్య దాడి చేశారు. కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు, ఇది పాకిస్తాన్ యొక్క డెస్పరేషన్ ని తెలియజేస్తుంది, పాకిస్తాన్ యొక్క వైఫల్యాన్ని తెలియజేస్తుంది. ఇంత పెద్ద పాకిస్తాన్, అంత గొప్ప ఐఎస్ఐ, ఇంత అద్భుతమైనటువంటి మతోన్మాద లష్కరే తోయబా వంటి సంస్థలు కూడా హార్డ్ టార్గెట్స్ ని టార్గెట్ చేయలేకపోయి సాఫ్ట్ టార్గెట్స్ ని టార్గెట్ చేస్తుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. మీరు ఎప్పుడైతే సాఫ్ట్ టార్గెట్స్ ని టార్గెట్ చేస్తారో అప్పుడు మీరు
మీ పతనం ప్రారంభమవుతుంది. నక్సలైట్ల విషయంలో కూడా చూడండి, నక్సలైట్లు మొట్టమొదట వివిఐపీలు చంపుతారు, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తారు. ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తున్నారు? తోటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫార్మర్స్ అని చెప్పేసి ఊరి బయట తీసుకెళ్లి చంపేస్తున్నారు. కాబట్టి వాడి పతనము, వాడి డౌన్ ఫాల్ ఇది నాకు ఇందులో కనిపిస్తుంది తప్పితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది. ఎందుకంటే ఎంత గొప్ప ఇంటెలిజెన్స్ అయినా ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడం అనేది ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం. నిజంగా అది సాధ్యమైతే అమెరికాలో సెప్టెంబర్ 11 అవ్వదు, అమెరికాలో సెప్టెంబర్ 11 అవ్వదు, కాబట్టి ఇజ్రాయెల్లో అక్టోబర్ 7 అవ్వదు. కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కన్నా కూడాను అక్కడ కూడా వాళ్ళు టార్గెట్ చేసింది ఇజ్రాయలీ ఆర్మీని కాదు, పాడుకుంటూ పాటలు పాడుకుంటూ గాజా తర్వాత ఇజ్రాయెల్ కలిసిమెలిసి జీవించాలని పాటలు పాడేటటువంటి శాంతి కాముకుల్ని చంపారు. కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మనం భావించడం పొరపాటు అవుతుంది. ఇది పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ లేకపోతే దాని మతోన్మాద తాబేదారుల యొక్క డెస్పరేషన్ లాగా నాకు కనిపిస్తుంది, వాళ్ళ హతాశ నిరాశ లాగా కనిపిస్తుంది. సుధాకర్ గారు, బిఫోర్ కన్క్లూడింగ్, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆసిం మునీర్ వారం 10 రోజుల కింద చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే హిందువుల గురించి అండర్లైన్ చేసి మాట్లాడినటువంటి విధానం కానీ, కశ్మీర్ గురించి ఇది మాది, ఇది మా జీవనాడి అని చెప్పినటువంటి విధానం కానీ, ఈ దాడి జరిగిన సమయంలో షెహబాజ్ షరీఫ్ టర్కీలో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈ రెండు మాటలకి స్టేట్మెంట్స్కి దాడికి ఏమైనా లింక్ డెఫినెట్గా ఉండే అవకాశం ఉందా? కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఏమైనా మనం కనెక్ట్ చేసుకుంటే. అంటే వాస్తవానికి పాకిస్తాన్కి 2 ముఖాలు ఉంటాయి. దుందుడుకు చర్యలన్నీ సైన్యం చేస్తుంది, ఆ తర్వాత చెయ్యి దాటిపోతే పరిస్థితి చెయ్యి దాటిపోగానే ప్రధానమంత్రినో లేకపోతే ఈ ఫారిన్ మినిస్టర్నో అటు అమెరికాకో ఇటు ఇండియాకో పంపించి పాదాల దగ్గర పడి కాళ్ళబేరానికి రావడం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. జుట్టు పట్టుకోవడం కోసం సైన్యం ఉంది, జుట్టు పట్టుకోలేని పక్షంలో వాళ్ళకి షెహబాజ్ షరీఫ్ ఉండనే ఉన్నాడు. రేపో ఎల్లుండో వచ్చి అమెరికా ముందు నన్ను కాపాడండి హే కృష్ణ అని 2 చేతులు పైకెత్తినట్టు ద్రౌపది లాగా ఏడవలసినటువంటి పరిస్థితి పాకిస్తాన్. ద్రౌపది తప్పుడు ఉదాహరణ శూర్పణఖలాగా ఏడవలసి వస్తుంది. నా ముక్కు కోశారు, నా చెవులు కోశారు, చూడండి రాముడు ఎలా చేశాడు, లక్ష్మణుడు ఎలా చేశాడని ఏడ్చి చేయాల్సి వస్తుంది. కాబట్టి టర్కీ ఈ రోజు పాకిస్తాన్ కి మిగిలిన ఏకైక మిత్రపక్షం. కానీ టర్కీలో కూడా అంతఃకలహం చాలా గట్టి స్థాయిలో, కుర్దులు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక విపక్ష నేత ఆయన అర్దోగాన్కి వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడు. అర్దోగాన్ అన్పాపులర్ అయ్యాడు. ఈ సమయంలో అతను గనక ఆర్థికంగా కుదేలైన టర్కీని గనక పాకిస్తాన్ కి మద్దతుగా యుద్ధంలోకి దింపాలన్న ప్రయత్నం గాని, సైనిక సహాయం గాని చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశంలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి షెహబాజ్ షరీఫ్ ఆ సమయానికి అక్కడ ఉండి బతిమలాటమో ఏదైనా చేసినప్పటికీ కూడాను టర్కీ ముందుకు వస్తుందని నేనైతే అనుకుంటాను. ఓకే సుధాకర్ గారు, చూద్దాం. మీరు అన్నట్టుగా కోట్లాది మంది భారతీయులు అన్నట్టుగా పాకిస్తాన్కి ఈసారి కొట్టబోయే దెబ్బ చావు దెబ్బ కొట్టాలి. ఇక మీరు అన్నట్టుగా అది పూర్తి స్థాయిగా మరొకసారి లేవకుండా, మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలాగా చేయాలని మనం కోరుకుందాం. మోదీ సర్కార్ అలాగే మన సైన్యం కానీ ఆ దిశగా అడుగులు వేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు చర్చలో జాయిన్ అయినా. మరి మా ప్రేక్షకులు కూడా, మీరు కూడా మీ అభిప్రాయాల్ని ఈ అంశానికి సంబంధించి గతంలో జరిగినటువంటి అనుభవాలు, కార్గిల్ వార్ కావచ్చు, 1965 వార్ కావచ్చు, పుల్వామా అటాక్ కావచ్చు, వీటి నుంచి భారత్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకుంది, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పెహల్గాం దాడి నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి, భవిష్యత్తులో ఎంత అప్రమత్తంగా ఉండాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.